ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. కేసీఆర్తో పాటు హరీష్ రావు కూడా నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఎవరి ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారు అన్న దానిపై సిట్ దృష్టి సారించింది. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారన్న దానిపై సిట్ ఇప్పటికే క్లారిటీకి వచ్చింది. విచారణలో పదే పదే మాజీ స్పీ మహేందర్ రెడ్డి, ఆయనతో పాటు అనిల్ కుమార్ పేర్లను ప్రభాకర్ రావు చెబుతున్నారు. ఇప్పటికే మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసెంబ్లీ సమావేశాలు అయ్యాక కీలక పరిణామాలు ఉండే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమైందని సమాచారం. ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా ఉన్న సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న జీఐడీ సెక్రటరీ, సిఎస్లు, ఇంటెలిజెన్స్ చీఫ్ను సిట్ మరోసారి విచారించింది. వారిచ్చిన స్టేట్మెంట్లను సిట్ రికార్డ్ చేసింది. ముగ్గురు మాజీ ఐఏఎస్లతో పాటు మాజీ ఐపీఎస్ అధికారులను సిట్ సాక్షులుగా విచారించింది. మాజీ సిఎస్లు సోమేష్ కుమార్, శాంతికుమార్ని విచారించింది. ఎస్ఐబి ఓఎస్డీగా ప్రభాకర్ రావును నియమించడంపై ఐఏఎస్లకు సిట్ పలు ప్రశ్నలు సంధించింది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో పాటు మీడియా ప్రతినిధుల ఫోన్లను సైతం ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్టు దర్యాప్తులో సిట్ గుర్తించింది. ప్రభాకర్ రావు ఇచ్చిన నెంబర్లను యథావిధిగా హోంశాఖకు ఈ మాజీ ఐపీఎస్ అధికారులు పంపినట్టు దర్యాప్తులో వెల్లడైంది. అనుబంధ ఛార్జ్షీట్ ఫైల్ చేసేందుకు సిట్ ప్రయత్నాలు చేపట్టింది. మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులను సిట్ చీఫ్, హైదరాబాద్ సిపి వీసీ సజ్జనార్ ఆదేశించారు. మరోవైపు ఈ కేసులో ప్రభాకర్ రావు కస్టడీ విచారణ కొనసాగుతోంది.